ఇప్పుడు ఇంకో పాట రారండోయ్ వేడుక చూద్దాంలో థర్డ్ సాంగ్ మీరు అందరు చూశారు, వావ్ అనేశారు. అదే భ్రమరాంబకు నచ్చేసాను. ఆ పాట. అయితే రవి, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమని. కానీ నిజంగా ఈ అమ్మాయిని చూసిన తర్వాత అసలు ఆ మాట అననే అనరనమాట. ఈ అమ్మాయి మనశ్శాంతికి కారణం అనిపిస్తుంది మా మగాళ్ళకి. అమ్మాయిని చూస్తే ఆహా ఎంత మనశ్శాంతిగా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది కదా. ఒప్పేసుకున్నావు కదా. ఉట్టి రకుల్ గారికి, అది ఉట్టి భ్రమరాంబకే సొంతం. ఎంతమంది ఆ అద్భుతమైన ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి వస్తే చూడాలనుకుంటున్నారు మళ్ళీ? ఎస్, లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ది బ్యూటిఫుల్ భ్రమరాంబ రకుల్ ప్రీత్ సింగ్ గారు. నిజంగా ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ కొత్త అందం, కొత్త రకుల్, కొత్త భ్రమరాంబ మనకు కనిపించబోతున్నారు అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వావ్. అబ్బాయిలు ఇప్పుడు చెప్పండి, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? ఇప్పుడు చెప్పండి. లేదు లేదు లేదు, వి టేక్ ఆ వర్డ్స్ బ్యాక్. రవి ఇప్పుడు చెప్పు. అడగాలి, అబ్బాయితో అడిగితే అదే కదా. సరే మీరు చెప్పండి. అమ్మాయిలందరూ కాదనే చెప్పారు, అడిగాను నేను, కానీ అబ్బాయిల దగ్గరికి వెళ్తున్నాడు. అమ్మాయిలు కాదనే చెప్తారు కానీ నిజంగా అంటే రకుల్ నేను చెప్పనా అంటున్నారు. చెప్పండి రకుల్. చెప్పండి. అమ్మాయిలు హానికరం చెప్తున్నారు మీరు, అబ్బాయిలు ఏంటి? అబ్బాయిలు మీకు జీవనధారం ఇస్తారండి. అంటే విషపూరితం. పాయిజనస్. విషపూరితం. దేర్ స్వీట్ పాయిజన్. అంటే కొన్ని కొన్ని పాయిజన్ కాదు నేను చెప్పింది ఏంటి, తెలుగులో విషం. పాయిజన్. మనం అందరం పాయిజన్ అట మీరందరూ. అబ్బాయిలు పాయిజన్, విషం. కానీ they're like slow poison, but men are poison. Immediately you will die. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇది ఎండ్ చేసేస్తే బెటర్ అంట మనకి. ఓకే, సో మరి భ్రమరాంబకు నచ్చేసాను. సీరియస్లీ అందరికీ నచ్చేశారు, ఆ కుర్రాడు అండ్ మీరు కూడా. మరి ఇంత అద్భుతమైన పాట, ఎంతో అద్భుతంగా ఆల్రెడీ మా అందరికీ నచ్చేసింది. కానీ మరొకసారి మేము అందరం చూసేద్దాం అనుకుంటున్నాం. రారండో ఈ పాటల వేడుకల్లో ఇప్పుడు ఆ పాట రకుల్ గారు ఒక 1 లైన్ హమ్ చేసిన తర్వాత వీడియో ప్లే అవుతుంది. పాడాలి పాడతారు. అక్కినేని ఫ్యాన్స్ సో డిసిప్లిన్, వాళ్ళు ఒక్క కోరిక అడిగారు, ప్లీజ్ ఒక చిన్న లైన్ పాడతారు. అలాగే మనం ఈ పాటని ఎలా మన అందరి ముందుకి తీసుకొస్తున్నామంటే ఇప్పుడు మీరు అనాలి, పాడిన తర్వాత రారండోయ్ పాటల వేడుక చూద్దాం, అప్పుడే పాట వస్తుంది. ఓకే, అది పాట. 1 2 3 గో. లిరిక్స్ రాదు ఎందుకు ఇలా? సరే నేను మైండ్ చేస్తాను, మీరు పాట ప్లే చేయండి, నేను మైండ్ చేస్తాను. మీరు ఈ పాట మైండ్ చేస్తున్నాను మాకేం గ్యారంటీ? అందుకే భ్రమరాంబ లిప్ సింగ్ చేస్తాను నేను. రెడీ, ఓకే, మ్యూజిక్ పెట్టండి, లిప్ సింగ్ చేస్తారో లేదో చూద్దాం. రెడీ, ఇదే పాట ఉంటే లిప్ సింగ్ రకుల్ గారు చేస్తారు. మ్యూజిక్ ప్లీజ్. లిప్ సింగ్ చేయండి, పాట స్టార్ట్ అయింది. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను, నిన్నటి దాకా అడవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకో? ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. నువ్వు ఇందాక ఏమనుకున్నావు? ఏమైంది? ఏదైనా నీకు అర్థం కాలేదు, ఇదే పాటని తమిళ్లో వాడుతున్నా. ఓ అలా, తమిళ్ కూడా అర్థం కాలేదు, ఇంకేదో అనుకున్నా. ఇప్పుడు వీడియో చూద్దాం. ఎస్ అనాలి, మనం అంటే కాదు. సో రారండోయ్ పాటలు వేడుక చూద్దాం అనండి, వచ్చేసింది ఆ పాట. రారండోయ్ పాటలు వేడుక చూద్దాం. వెరీ గుడ్. భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. వావ్, సింపుల్ గా చెప్పాలంటే ఇందాక ఎలా సింగ్ చేసావు, ఎలా ఉంది పాట? సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో ఈ పాటలు కనిపించింది. రకుల్ గారు, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు అండ్
విత్ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ రారండోయ్ వేడుక చూద్దాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఈ క్యారెక్టర్ నాకు దొరికింది, భ్రమరంబ అనే క్యారెక్టర్. ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ. సో మై ఫస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ గోస్ టు కళ్యాణ్ ద డైరెక్టర్. నన్ను భ్రమరంబ లాగా చూసినందుకు, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ముందు ప్లే చేయలేదు. సో ఒక విలేజ్ క్యారెక్టర్ నేను క్యారీ చేయలేకపోతున్నా, లేదా అంటే that thought could have been with him, but you believed in me and నాకు ట్రస్ట్ చేసి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ద సేమ్ గోస్ టు నాగ్ సార్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ చాలా కొన్ని వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ రిటన్ దట్ యూ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్, అండ్ ఐ థింక్ దిస్ ఈస్ అ క్యారెక్టర్ దట్ పీపుల్ విల్ రిమెంబర్ ఫర్ లైఫ్. సో నా అదృష్టం దట్ నాకు దొరికింది. వర్కింగ్ విత్ చే, Jay is, I think, such a nice person. Ante nice ela undali, that is an example that Jay, I think every guy should learn from how a boy should be. I think you should give classes, Jay. You're such a good boy. So it was great working with him. Chala hard working, and I think you'll see a different Jay. Oka Siva kotta character kanipistundi meeku screen meeda definite ga. And the entire cast and crew of Rarandoy, it became like a family. I became so much like Brahmaramba that I think I don't know how I'm going to behave on other sets. నేను బ్రహ్మరంబ అయిపోయాను, లేదంటే రకుల్లో బ్రహ్మరంబలో రకుల్ షేడ్స్ ఉన్నాయి నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మిక్స్ అయిపోయింది. అండ్ yeah, Devi has done an amazing job with the music. Brahmaramba ani title to song kuda bettaru, and even the first song is my favorite song. So on the whole, I'm really excited for this film. Vishu, thank you for making me look the way Brahmaramba looks. And yeah, I'm really excited, and I hope that you all love the film like we loved working for it. Thank you. We love you and would It's so definitely sweet. love the Thank movie. you. Thank you so much, Rakul. Thank you so much. Gatiga cheppalandi. The beautiful, the gorgeous. And అంతేకాకుండా ఈ పాత్రలో భ్రమరాంబ అందరికీ నచ్చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నచ్చేయాలని కోరుకుంటున్నాను. Yes, And, తప్పకుండా నచ్చుతుంది.